ఏమిటే ఇందాకటి నుంచి చూస్తున్నాను కర్రా కర్రా అంటున్నావు. నాన్నగారి చేతిలో కర్ర ఉందని నీకెలా తెలుసు? ఐడియా ఇచ్చింది నేనే కదా బావా. అంటే ఆ ఏదో పని చేసింది కూడా తమరే అన్నమాట. అంటే నిన్ను కొడతారని తెలియక ఇచ్చాను బావా. ఏదో ఇలా ఇలా బెదిరిస్తారేమో అనుకున్నా, కానీ దీని వెనకాల భారీ కుట్ర జరిగిందన్నమాట. చెప్తా. అమ్మో! ఏమైంది బావా? నొప్పి, ఒకటే నొప్పి. అయ్యయ్యో, అంతసేపు మావయ్య గారు కష్టపడి కొట్టినా నొప్పి తగ్గలేదన్నమాట. ఏమిటి పంచలేస్తున్నావా నా మీద? మరి లేకపోతే తాగినట్టు యాక్టింగ్ చేసి నన్ను కొట్టాలని చూస్తావా? మొగుడిగా ఆధిపత్యం చెలాయించాలని చూస్తావా? రెండోసారి అలా చేయకూడదనే అలా చేశాను. ఇంకోసారి తాగాలన్న ఆలోచన వచ్చినా సరే ఇవాళ జరిగిన ట్రీట్మెంట్ బాగా గుర్తుండాలి. అనుకున్నానే నువ్వు ఇంతకీ తెగిస్తావని అనుకున్నాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ పండు నొప్పితో తల మొత్తం పగిలిపోయేలా ఉంది. వెళ్ళి ప్రిస్క్రిప్షన్లో మందులు తీసుకురా. ప్రిస్క్రిప్షనా? ఎక్కడుంది? ఇదిగో ఎక్కడుంది. ఇదేంటి బావా, ప్రిస్క్రిప్షన్ ముక్కలైపోయింది? అది ముక్కలైపోవడం కాదే, డాక్టర్ గారు మందులు రాయడానికి పేపర్ లేక ఇలా ముక్కల మీద రాశారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టానన్నమాట. అలా ఎలా రాస్తాడు బావా? ఆయన రాశాడమ్మా. నువ్వు తెస్తావా లేదా? ఇలా ముక్కలుంటే ఎలా తెలుస్తుంది బావా? ఇందులో ఏ మందులు రాశారో కనుక్కోవడం ఎలా అవుతుంది? వాటన్నిటినీ అతికిస్తే ఆటోమేటిక్గా అదే తెలుస్తుంది. ఏంటేంటి, ఇన్ని ముక్కలు అతికించి దాంట్లో ఏమేం రాసిందో తెలుసుకొని మందులు కొనుక్కొని రావాలా? ఎస్. ఇప్పుడు నువ్వు వాటన్నిటినీ అతికిస్తున్నావు, అందులో ఏం రాసిందో తెలుసుకుంటున్నావు, బయటికి వెళ్ళి షాప్లో కొనుక్కొస్తున్నావు. అలాగని చేయకపోతే నీకు నా మీద ప్రేమ లేనట్టే. నువ్వు నా పెళ్ళామే కానట్టు, నేను నీ మొగుడినే కానట్టు. ఆగు ఆగు. అన్నేసి మాటలెందుకు బాబు? నీకు నొప్పంటే నాకు మాత్రం బాధ్యత లేదా బావా? అతికిస్తాం. అతికించవే, అతికించు. తెల్లవారులు అతికిస్తూనే ఉండు. రాత్రంతా ఈ గోల్లో పడి నీకు నిద్ర ఉండదు. పొద్దున్న లెగవ్వు, ఆఫీస్కి ఎగనాహం పెడతావు, వాళ్ళు ఫోన్లు చేసి నిన్ను షంటుతారు. అమ్మ రాక్షసి అనుకున్నది సాధించేస్తుంది ఏమిటి? వీటన్నిటిని ఒక దగ్గర పెట్టేస్తుంది. ఎలా అయినా దీన్ని ఆపాలి. బాబా, ఫ్యాన్ ఎందుకు వేసా? అయ్యయ్యో, సారీ పద్మావతి, నువ్వు పేపర్లో సెట్ చేస్తున్నావు కదా, ఆ విషయమే మర్చిపోయాను. వీటిని అతికించడానికి ఎంతసేపు పట్టిందో తెలుసా? ఎంత కష్టపడ్డానో తెలుసా? మళ్ళీ వీటిని అతికించాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? అయితే ఏమిటి, ఇప్పుడు మళ్ళీ అతికించవా? నా వల్ల కాదు, నాకు చాలా పనులున్నాయి. అవన్నీ ఏం కుదరదు. అతికిస్తావా లేదా? ప్లీజ్ బావా, కావాలంటే ఆ డాక్టర్కి ఫోన్ చేసి అడుగుతా, తెప్పిస్తానుగా. అబ్బా, ఆయన ఏమన్నా ఆర్ఎంపీ డాక్టర్ అనుకున్నావా? డెంటిస్టు. అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ తప్ప ఫోన్లో కూడా దొరకరు. మర్యాదగా అతికించు, లేదంటే ఈ నొప్పితో ఈ పూట అన్నం కూడా తినలేకపోతాను నేను. ఈ బ్లాక్ మెయిల్కి ఏం తక్కువ లేదు.
ఉతికిస్తానులే. కాస్త ఫ్యాన్ ఆఫ్ చేయి. ఆ, ఎప్పుడైనా తప్పదన్నా కథలు వడ్డీ తోటి స్థితులుగా ఫలితంబు అనుభవించుట కష్టమన్నా కోడలు కోడాల చుక్కమ్మ చేతికి సీపురు కట్టెరన్నా నడుము నొప్పి తోటి చాకిరీ చేస్తుంటే తిండి ఇదేంటి ఇలా ఒప్పుకుంటూ వచ్చింది? బట్టలు అప్పుడే ఉతికేసిందా ఏంటి? హా, అదెప్పుడు ఉతకాలి? హా. ఏంటి ఇలా వచ్చావు? పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది దామిని. ఎందుకో? జనరల్ గా గాడిద పని గాడిద చెయ్యాలి, కుక్క పని కుక్క చెయ్యాలి అంటారు. కానీ ఇక్కడేం విడ్డూరమో, గాడిద పని కుక్క చేస్తా అంటోంది. ఏం మాట్లాడుతున్నావే? నిజం దామిని, కుక్క ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి, గాడిదేమో బరుగులు మొయ్యాలి. నువ్వు ఫస్ట్ టైం కుక్కలాగా విశ్వాసంగా ఉండాలనుకుంటున్నావు. అంత ఈజీ కాదు సుమి. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే ఈ బట్టలు ఉతికినట్టు నిన్ను కూడా ఉతికి ఆరేస్తాను. పొట్టిదాను, నోరు మూసుకొనుండు. ఏంటమ్మా, కోపం వచ్చిందా? ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? ఎప్పుడు ఫుల్ కొట్టి తాగి తిరుగుతూ ఉండే నువ్వు ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు దామిని. పాపం, చెయ్యి చెయ్యి. అత్తయ్య గారి ముందు నాకంటే మంచి మార్కులు కొట్టే. నువ్వు అన్నా అనకపోయినా నెక్స్ట్ జరగబోయేది అదేనే. పాపం, నిన్ను చూస్తుంటేనే నాకు జాలేస్తుంది. ఏమిటి, నన్ను చూస్తే నీకు జాలేస్తుందా? ఎందుకమ్మా? ఎంత కష్టమైనా నా పనిని నేను చేస్తాను. నువ్వే పని పాట లేకుండా నా ముందు నిలబడి సొల్లు వాగుడు వాగుతున్నావు. ఇన్నాళ్ళుగా నన్ను బద్దకస్తురాలు అనేవారు. హ, ఇక మీదట నిన్నంటారే సోంబేరు అని. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని? నా టాలెంట్ నీకేం తెలుసే? ఇదిగో, నువ్వు ఎంతో కష్టపడి 20 నిమిషాల పాటు ఉతికిన బట్టల్ని నేను తలుచుకుంటే 2 నిమిషాలు, 2 నిమిషాల్లో ఉతికి పారేయగలను తెలుసా? 20 నిమిషాల్లో ఉతకాల్సిన బట్టల్ని 2 నిమిషాల్లో ఉతికేస్తావా? ఎలాగమ్మా? నా కాళ్ళు పట్టుకుని బతిమలాడుకుని ఇవే బట్టలు తీసుకెళ్లి అత్తయ్య గారి ముందు చూపిస్తావా? నువ్వు అలా అడిగినా నేను ఇవ్వను కదా. హలో, నీ మొహానికి అంత సినిమా లేదమ్మా. సినిమా ఉందో లేదో 5 నిమిషాల్లో చూస్తావుగా. చూడు, చూసావుగా, నా బట్టలు ఉతకడం అయిపోయింది. ఇప్పుడు ఈ బట్టల్ని అత్తయ్య గారి ముందుకు తీసుకువెళ్తాను. అప్పుడు అర్థం అవుతుంది నా సినిమా ఏంటో. ఇదిగో, అత్తయ్య గారి ముందు చూపించు నీ సినిమా. నీకంటే ముందు నేను కూడా చూపిస్తాను అత్తయ్య గారికి సినిమా. ఇప్పటిదాకా ఇది నా దగ్గరే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు ఎలా ఉతికిందబ్బా? అమ్మో, అది గెలవకూడదు, నేనే గెలవాలి. ఓ,
అమ్మయ్యా, మొత్తానికి పేపర్లన్నీ అతికించేశాను. ఇంతకీ పేరేంటి? మళ్ళీ ఫ్యాన్ వేస్తే కష్టమే, దొరికిపోతాం. అరే అయ్యయ్యో, ఎగిరిపోయాయా మళ్ళీ? ఈసారి ఫ్యాన్ వేయలేదు పొద్దు. గాలి గాలి కిటికీలోంచి గాలి వచ్చింది, అందుకే ఎగిరిపోయాయి. ఎగిరిపోలేదు బావా, నువ్వే నోటితో ఊది ఎగిరేలా చేశావు. చెప్తా నీ సంగతి. అతికించు, నా మొహం చూస్తావేమిటి? అతికించు. అక్కర్లేదు బావా, దాంట్లో ఏముందో చదివేశానుగా. చదివేశావా? దానిలో ఏం రాసుంది? కటింగ్ ప్లేయర్తో పిప్పర్ను పీకేయాలి అని రాసుంది. నో, అది అబద్ధం. అబద్ధమని నీకెలా తెలుసు బావా? దాంట్లో నేను చదివాను, దాంట్లో సేమ్ ఇదే రాసుంది. రే, ఏ డాక్టర్ అయినా నా దగ్గరికి వస్తే పన్ను తీస్తాను అంటాడు గాని మీ ఇంట్లోనే కటింగ్ ప్లేయర్తో పన్ను పీక్కోండి అని అంటారా? ఈయనన్నాడు బావా, నువ్వే కదా చెప్పావు ఫారెన్ రిటర్న్ అని. ఈయనలో అదే స్పెషాలిటీ ఏమో, ఎవరింట్లో వాళ్ళే వైద్యం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఏయ్, నువ్వు చెప్తుంది అబద్ధం, నేను నమ్మను. అయ్యో బావా, నేను 2 సార్లు చదివాను బావా, అందులో క్లియర్గా రాసుంది ఈ పేషెంట్కి పిచ్చి బాగా ముదిరిపోయింది అని. ఏమిటి? అదే పుచ్చు. పుచ్చు బాగా ముదిరిపోయింది, పుచ్చి పన్ను వెంటనే పీకేయాలి, లేదంటే మిగతా పళ్ళన్నీ పుచ్చిపోయే ప్రమాదముంది. అందుకని ఇంట్లోనే కటింగ్ ప్లేయర్ తీసుకుని దాన్ని నిప్పుల్లో బాగా కాల్చి పుచ్చి పన్నుని పట్టుకొని బలవంతంగా పీకండి అని రాసుంది బావా. ఏమిటి, ఇంత చిన్న చీటీలో అంత పెద్ద మ్యాటర్ రాస్తుందా? నా పంటికి ట్రీట్మెంట్ రాశాడా, సినిమా స్టోరీ రాశాడా? అంటే ఇది ట్రీట్మెంటే, సినిమా స్టోరీలా రాశాడంతే. చాలే, ఇప్పటికిప్పుడు ఈ నాటు వైద్యం నాకు అక్కర్లేదు. హలో, నాటు వైద్యమైనా అల్లోపతి వైద్యమైనా ట్రీట్మెంట్ జరిగి తీరాల్సిందే. అంటే ఏం చేస్తావా ఇప్పుడు? ఆ డాక్టర్ గారు చెప్పినట్టు కటింగ్ ప్లేయర్ తో నీ పన్ను పీకేస్తాను బావా. ఇష్టం వచ్చినట్టు లాక్కోవడానికి అది పెన్ను కాదే, నా పన్ను. ఉన్న పలంగా పన్ను పీకేస్తే తొర్రి పొలవాడిని అయిపోతాను. అయిపో బావా. చిన్నప్పుడు ఇప్పుడు 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఉండుంటావు తొర్రి పళ్ళతో, ఇప్పుడు 25 ఏళ్లలో ఉందో గాని. అంటే నేను తొర్రి పళ్ళతో తిరుగుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా? 10 మంది నన్ను చూసి నవ్వుతూ ఉంటే పండగ చేసుకుందాం అనుకుంటున్నావా? మాటలు అనవసరం బాబా, ఓన్లీ యాక్షన్. 5 minutes లో వస్తాను. తొర్రి పళ్ళుడైపోవడానికి రెడీగా ఉండు. ఓరి నాయనో, ఇదన్నంత పని చేసేలా ఉందిగా. అన్ని పళ్ళు ఉంటేనే ఎవరు పట్టించుకోవడంలా, ఇంక తొర్రి పళ్ళతో ఇంకెవరు చూస్తాడు నా మొహాన్ని? అమ్మో, అర్జెంటుగా దీనికి కనబడకుండా దాక్కోవాలి. అత్తయ్య చూడండి, ఈ దామిని కంటే ముందు నేనే బట్టలు ఉతికేశాను. నిజంగానేనే, భలే ఆశ్చర్యంగా ఉందే. ఇంతకు ముందు దాకా నా కళ్ళ ముందే ఎలక పిల్లలా అటు ఇటు తిరిగేదానివి, ఈ గ్యాప్ లో ఎలా ఉతికేసావమ్మా? అంత తొండి మోసం. అత్తయ్య, ఇది ఉత్తకుండానే నీళ్ళల్లో ముంచి తీసుకొని వచ్చినట్టుంది. అవునా? ఇదిగో కావాలంటే చెక్ చేసుకో, ఉతికానో లేదో నీకే తెలుస్తుంది. ఇంకోటి కూడా చూడు. అవును, ఉతికేశావు. ఎలా ఉతికవే? వాషింగ్ మిషన్. ఊరుకోవే, వాషింగ్ మిషన్ తిరగట్లేదు అన్నావుగా ఇందాక. అచ్చా,
తిరగాలంటే స్విచ్ ఆన్ చేయాలి కదా. అంటే ఇందాక నేను తిరగట్లేదు అని చెప్పింది స్విచ్ ఆన్ చేయక ముందు. నువ్వేమో అది చెడిపోయిందేమో అనుకుని పాపం ఎంతో కష్టపడి గొడ్డు చాకిరీ చేసావు. దీన్ని చిచి దీన్ని దీన్ని కొంచెం వాడమ్మా. మోసం. నాకు వాషింగ్ మిషన్ తిరగట్లేదు అని చెప్పి అదే వాషింగ్ మిషన్ లో ఇది బట్టలు ఉతికేసి తీసుకొచ్చింది. దీనికి నేను ఒప్పుకోను అత్తయ్య. నేనే విన్నర్ అత్తయ్య. ఐఎమ్ ది విన్నర్. అలా ఏం కుదరదు, నేనే. అబ్బా ఈ గొడవలు ఆపండి. ఒకళ్ళు తెలివిని వాడారు, ఇంకొకళ్ళు శక్తిని వాడారు. శక్తి కన్నా తెలివి చాలా గొప్పది. కాబట్టి త్రిపుర తెలివి నాకు నచ్చింది. అందుకే ఈ బట్టలుతికే పోటీలో త్రిపురే గెలిచింది. సరే వెళ్ళి మీ బట్టలు ఆరేసుకోండి. ఏంటమ్మా ఉపవాసంతో బట్టలు ఉతికేసరికి కళ్ళు తిరిగాయా? ఓసే రాక్షసి, దయ్యమా, పిశాచి, నిన్ను వదలనే, చంపేస్తాను. హ, ఏడ్చావలే పిచ్చి మొహం దానా. నువ్వు నన్ను ఏం చేస్తావమ్మా? అయ్యో నా బట్టలు. అయ్యయ్యో నీ బట్టలన్నీ మళ్ళీ మట్టి పాలైనాయి దామిని. పోయి శుభ్రంగా ఉతుక్కో. నేను వెళ్ళి నా బట్టల్ని ఆరేసొస్తాను. ఏయ్ ఓసే త్రిపుర. అమ్మా. ఛీ, దొంగ మొహం దానా, ఎంత చీట్ చేసావే. ఈ బట్టలన్నీ మళ్ళీ ఉతకాలా? ఓ మై గాడ్. పద్దు, ఆ కటింగ్ బ్లేడ్ దేనికే? బావ పన్ను పీకేయడానికి. ఆ? ఏంటి బావకి పళ్ళు పీకేస్తావా? 200% త్రిపుర. అయ్యయ్యో ఇంత భయంకరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు పద్దు? లేదంటే ఆయన భయంకరమైన పనులు చేస్తున్నాడు. వాటిని ఆపాలని ఈ రాక్షస ప్రయత్నం. ఇదిగో మరి ఇంతకీ ఈ సీన్లో నాకు పాత్ర ఏం లేదా? ఎందుకు లేదు త్రిపుర? ఏంటా పాత్ర? హా, ఏదో పెద్ద పాత్ర ఇస్తారనుకున్నాను, కానీ ఇంత చిన్న పాత్ర. త్రిపుర, సరే సరే, పాత్ర చిన్నదైనా పెద్దదైనా సన్నివేశానికి ప్రాణం పోయడం మా వంశానికి వెన్నతో పెట్టిన విద్య. ఆ? బావా కాస్కో పద. బావా, బావా, ఎక్కడున్నావు బావా? బాబోయ్, దీని ఆవేశం చూస్తుంటే పిచ్చి పళ్ళతో పాటు మంచి పళ్ళు కూడా పీకేసేలా ఉందిగా. పళ్ళన్నీ పీకేసి ముసలి తాత మొహంలా చేసేలా ఉంది. దీనికి మాత్రం దొరకకూడదు. నాకు తెలుసు బావా, నువ్వు ట్రీట్మెంట్ కి భయపడి దాక్కున్నావని. నువ్వొస్తే ఒకే పన్ను పీకుతా. నువ్వు గనక రాకపోతే దాంతో పాటు బోనస్ గా 2 పళ్ళు పీకేస్తా. ఇదేంట్రా బాబు ఇలా భయపెడుతుంది? పోతే ఓ పన్ను పోయినా పర్వాలేదు, 2 పళ్ళంటే చాలా కష్టం. బావా మర్యాదగా బయటికి రా, లేదంటే
ఇదేం బంపర్ ఆఫరే? ఇదేమన్నా ఫెస్టివల్ ఆఫర్ అనుకుంటున్నావా? ఒక పన్ను పీకితే ఇంకో పన్ను ఫ్రీగా పీకడానికి. నువ్వు ఇలా బయటికి రావాలని అలా అన్నాను బావా. త్రిపుర అటాక్. కూర్చో. నిజంగా పీకేసినట్టున్నారు ఏమిటే? కూర్చో బావా. ఎది? నోరు తెరు, నోరు తెరు, వద్దు, వద్దు. నోరు తెరు మననా. అరే బావా, కదలకు బావా. బావా, అరే అరే కదలకు. ఏం చేస్తున్నావే? నోరు తెరు బావా. వద్దే, నేను తెరవనే. నీతో ఎలా తెరిపించాలో నాకు తెలుసుగా. ఎలా తెరిపిస్తావు? ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? ఆ చెయ్యి ఏమిటి? ఎక్కడెక్కడ పెడుతున్నావు ఏమిటి? చేతి కదలకు బావా. తీవే, చేతివే. వద్దు 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 వద్దు. అరే చెప్పేది నీకే, కదలకు. వద్దే. పద్దు నాకు. లాగి. ఆ?